హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఇంకో సమయంలో ఆయన సన్నిధిలో కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనకి మంచి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కూడుకుని ప్రారంభించుకుందాం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభువా నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని, మా ప్రాంతాన్ని ప్రభువా, మా దేశాన్ని రక్షిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి తండ్రి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసి ఉన్నారు నాయన. ప్రార్థన కొడుకును ప్రారంభించుండగా పాటల్లోను వాక్యంలోను ప్రభువా మీరే తోడై నీ కొడుకును ప్రభువా నీ నామానికి మహిమకరంగాను జయకరంగాను జరిగించింది తండ్రి. అలాగే నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుకొని దేవుని మహింపరచుకుందామండి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అత్యధికముగా నీ కృప చూపి ఆత్మల రక్షణకై నన్ను ఏర్పరచి, అత్యధికముగా నీ కృప చూపి ఆత్మల రక్షణకై నన్ను ఏర్పరచి, ఆశ్చర్య కార్యములను నీవు చేసి, ఆశ్చర్య కార్యములను నీవు చేసి, అనునిత్యము నాకు జయమిచ్చినావే, అనునిత్యము నాకు జయమిచ్చినావే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అమృతమయమైన నీ వాక్కులను అలుపెరుగకనే ప్రకటించుటకు, అమృతమయమైన నీ వాక్కులను అలుపెరుగకనే ప్రకటించుటకు
అభిషేకముతో నన్ను సిద్ధపరచి, అభిషేకముతో నన్ను సిద్ధపరచి, ఆత్మానుసారముగా నడిపించినావే, ఆత్మానుసారముగా నడిపించినావే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. అమరత్వమునకు అధిపతి నీవే, అన్ని వేళలయందు స్తుతి పాత్రుడవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే. అపజయమెరుగని జయశీలుడవే, అపజయమెరుగని జయశీలుడవే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బాగా విందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొక రాత్రి ఈ లైవ్లోకి రావటానికి దేవుడు ఎంతో కృప చూపించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలము ఎన్నో ఆపదలు, అపాయాలు, ఎంతోమంది మరణాలు, ఎంతోమంది జీవితాలు బలహీనులుగా, రోగులుగా, ఆపదలో, అపాయంలో ఉంటున్న సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు సహాయం చేయొచ్చు కదా, దేవుడే విడిపించవచ్చు కదా, దేవుడు కాపాడవచ్చు కదా అని ఎంతోమంది ఆలోచన కలిగి ఉంటారు. దేవుని ఆలోచనలన్నీ, దేవుని చిత్తమంతా కూడా, దేవుని ఉద్దేశాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు మనకు దేవుడు బోధిస్తూ వచ్చాడు, నేర్పిస్తున్నాడు. నేర్చుకునే వారికి
వినేవారు ఆ ప్రకారం జీవించేవారు. మానవుని ప్రాణం స్థిరమైంది కాదు. ఆ ప్రాణం మీద ఒక దేవునికి అధికారం ఉందని రుజువుపరచడానికి ఎన్నో రీతిలుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ వచ్చింది. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి ఒక్క ఆలోచన విషయంలో మానవుడు ఒకరు తలుస్తాడు, దేవుడు తన చిత్తం జరిగిస్తూ ఉంటాడు. మానవునికి దేవునికి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండి దేవునికి మనం దూరం చేయాలని ఆపదలు కలిగిస్తూ, అపాయాలు కలిగిస్తూ, ఇబ్బందులు కలిగిస్తూ, బలహీనతలు తెప్పిస్తూ, అనారోగ్యాలు తెప్పిస్తూ ఎన్నో భయానకమైన పరిస్థితులు మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకొని విశ్వాసములు ముందుకు కొనసాగిన వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా దేవునికి మహిమ కలగాలని వారి జీవితాల్లో దేవుని వైపు నిలబడి అలా ముందు కొనసాగుతూ ఉంటారు. అలాంటి వాక్యాలనే మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడి రాత్రి మనకు దయచేస్తున్న శ్రేష్టమైన మాటను మనము జాగ్రత్తగా విందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని. అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయం మరి ఒక్కసారి నీ బిడ్డలైన మేము వినటానికి, తలంచుకోవటానికి, ఆ ప్రకారం జీవించటానికి ఒక కృపను గురిస్తున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. చదివిన లేఖన భాగాలను బట్టి నీ బిడ్డలైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి జీవితాలు నీ మీద నమ్మకం పెట్టుకుని శ్వాసములో వెనకడుగు వేయక ముందు కొనసాగుతూ ఏ పరిస్థితి అయినా నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండటానికి సహాయం చేసి బలపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు జీవితాన్ని మనము చూస్తున్నాం. చాలా గొప్ప భయంకరమైన శోధన పరిస్థితులు. సహజంగా అలాంటి పరిస్థితులు లోకంలో మనము చూడలేమేమో, అంత భయంకరమైన స్థితి. అంతటి బాధాకరమైన పరిస్థితులు యోబు అనుభవించాడు. యోబు అనుభవించడానికి ముందు దేవుడి దగ్గర సాతాను తీసుకున్న ఒక అధికారం. చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఈకుండా ఉండొచ్చు కదా అని. దేవుడు ఈగిపోయినా ఇచ్చిన అది జరగాల్సింది ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇవ్వకుండా ఉండే కన్నా ఇవ్వటమే మేలు అని మనకి ఈ వాక్యాన్ని బట్టి తెలుస్తూ ఉంటాం. ఇవ్వకపోతే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతడు నేను స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, భక్తి కలిగి ఉన్నాడు అంటాం. సైతాన్ ఇచ్చాడు కనుక మానవుడు దేవుని కొరకు ఎంతటికైనా తెగించి నిలబడతాడనే రుజువును యోబు జీవితం ద్వారా, భక్తుల జీవితం ద్వారా మనం వింటూ నేర్చుకుంటూ ఉంటాం. యేసుప్రభు పుట్టక మునుపు భక్తులు ఎంతోమంది ప్రభు కొరకు జీవించి మరణించారు. వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడ్డారు. యేసుప్రభు జీవించిన తర్వాత కూడా అనేక మంది వారి ప్రాణాలు లెక్క చేయకుండా ప్రభు కొరకు శ్రమ పడినట్లుగా, బాధించబడినట్లుగా, చివరికి వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళినట్లుగా ఎన్నో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం. కానీ మనసు పెట్టం పరిస్థితులు బాగానప్పుడు
ఆపదలు ఎదురైనప్పుడు, అపాయం ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని యోబు గ్రంథం చదివినాకైనా మనకి కొంత జ్ఞానాన్ని కలిగి నడుచుకుంటాం. మనం నేర్చుకుంటే చాలా మంచిదని బైబిల్ తెలియజేస్తూ, ఊజు దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి మరి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా జీవించినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. అలాంటి వ్యక్తులతో రాబోతున్న శోధన కాలాన్ని, బాధాకాలాన్ని, భయంకరమైన పరిస్థితుల్ని ఎలా తట్టుకొని నిలబడ్డాడు అనే సంగతులు చాలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మానవుడు ప్రతి విషయంలో పరీక్షింపబడుతుంటాడు, పరిశోధించబడుతుంటాడు. దేవునిలో ఎంత నువ్వు భక్తిగా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, నీ శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, నీ ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, దేని నమ్ముకొని నువ్వు జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు అనేది మనం బైబిల్ ప్రకారం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మన జీవితంలో యోబు వలె కృంగిపోయిన పరిస్థితులు నిజంగా చూసినట్లయితే ఒక చిన్న పుండు వస్తేనే ఎంతో బాధించబడుతుంటాం. ఒక చిన్న ఏదన్నా దెబ్బ తగిలితేనే ఎంతో బాధించబడుతుంటాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం మొత్తము కురుపులతోనే భయంకరమైన బాధను అనుభవిస్తున్నాడు. భయంకరమైన బాధ. దేవుడు అంటాడు, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు, ముట్టొద్దు నువ్వు. శరీరం మీద అధికారం ఇచ్చాడు, అందుకని శరీరాన్ని వాడుకుంటుంది. సాతాను ఎప్పుడు ఏదో ఒక బలహీనత మనకు పెట్టి, దేవుడు లేడు, నీకు సహాయము చేయట్లేదు, ఎందుకు ఆయన ఆరాధించడం, ఆయన నమ్ముకోవటం, ఆయన కొరకు బ్రతకటం ఎందుకు అని శారీరక బలహీనతలు వచ్చినప్పుడు మనకు మనసు కలిగిస్తూ ఉంటాడు. ఎన్నో ఆలోచనలు, తలంపులు మనకి కలిగిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేయొచ్చు కదా, దేవుని బిడ్డవేగా, దేవుళ్ళు ఉంటున్నావుగా, ఆయనకు మంచి కానుకలు ఇస్తున్నావుగా, పరిచయం చేస్తున్నావు రాత్రింబవళ్ళు, దేవుడు నేను ఎందుకు విడిచిపెట్టాలి, అన్యాయం ఇది, మోసం ఇది, దేవుడు నిజంగా నేను ప్రేమించట్లేదు అని రకరకాలైన బోధలు నీకు వినపడవచ్చు, ఆలోచన వినపడవచ్చు. యోబు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తే శరీరం అనేది శాశ్వతం కాదు, ఆత్మ అనేది శాశ్వతం. అందుకని నీకు కలుగుతున్న అనేక బాధల్లోనూ, అనేక ఇబ్బందుల్లోనూ, అనేక శోధనలను ప్రభువుకి ఇష్టడుగా, ఇష్టరాలుగా నువ్వు జీవించాలి. నిజంగా అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు గారిని వాళ్ళ భార్య కూడా అంది. అతని భార్య వచ్చి 9వ వచనం, నువ్వు ఇంకా యథార్థత వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మును. సాతాను ఏ ఉద్దేశం అయితే కలిగి ఉందో అది తన భార్యలో అలాంటి ఉద్దేశాలను జ్ఞాపకం చేస్తుంది. దేవుని దూషిస్తే చాలు, దేవుని దగ్గర నీ కుమారుడు ఎలా, నీ కుమార్తె ఎలా అని చెప్పటానికి తను ఒక ఆలోచన కలిగి ఉంది. ఎంత ప్రయత్నించినా యోబు జీవితంలో ఎన్ని ఆ బలహీనతలు పెట్టినా, ఎంత శరీరం పాడు చేసినా యోబు అంట మాటల్లో కూడా ఏమి లేదంట, పాపము లేదు అనే సంగతి జ్ఞాపకం. భార్య దూషించింది, యథార్థత వదిలిపెట్టు అంది, కానీ యోబు మూర్ఖురాల్లాగా మాట్లాడుచున్నావు, దేవుని వల్ల మేలు అనిపించదము, కీడు కూడా మనం అనిపించతగదు అనేను, తగదా అనేను. ఈ సంగతుల్లో యోబు ఏ విషయంలోనూ యోబు నోటి మాటతో నైనను పాపం చేయలేదు.
సహజంగా బాధ కలుగుతున్నప్పుడు ఎవరైనా మాట అంటే ఎంత కోపం వస్తుందో, ఎవరైనా కొన్ని చిన్న మాట కొంచెం దూషణగా మాట్లాడితే ఎంత బాధ కలిగిద్దో. యోబు తన భార్య మాట్లాడుతున్న మాటలు, సాతానుకు కావాల్సింది ఏంటంటే దూషించటం. ఒక మాట అంటే చాలు. దేవుని మాటల్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మేలు అనుభవించదము, కీడు అనుభవించదము. కాబట్టి ఏదొచ్చినా మనకు మేలే. మేలు వచ్చినా మేలే, కీడొచ్చినా మేలే. అతని నోటి మాటల్లో అయినా పాపం లేదు. శరీరము శాశ్వతం కాదు. ఈ శరీరానికి ఎన్నో బాగుండటానికి ప్రయత్నాలు చేస్తాం. దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో వాడుతూ ఉంటాం. ఎన్నో రకాలుగా దీన్ని జాగ్రత్త చేస్తూ ఉంటాం. శరీరాన్ని బైబిల్ తెలియజేస్తుంది, నువ్వు ఎన్ని జాగ్రత్తలు చేసినా, ఎన్ని రీతిలుగా దీన్ని జాగ్రత్తగా ఉంచినా, ఒక దినం ఇది ఏమైపోద్దంటే మట్టిలో కలిసిపోవాల్సింది. ఆత్మందు చూశారా, అది దేవుని. 42వ అధ్యాయము యోబు గ్రంథం 6వ వచనం ఒకసారి చూస్తే మనకు ఒక సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 42వ అధ్యాయం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూడండి ఏమంటున్నాడండి, నన్ను నేనే అసహించుకుంటున్నాను. నేను ఒకళ్ళ మీద అంటలేదు, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, దేవుడి వల్ల వచ్చింది, దేవుడు నన్ను ఎట్టు చేశాడు అని మాట్లాడతాను. నన్ను నేనే అసహించుకొని బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నా. మనకు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే, అపాయం వస్తే వెంటనే వచ్చేది, దేవుడా ఎందుకు ఇట్ట చేసావు మమ్మల్ని, దేవుడు చేశాడని మనం అంటూ ఉంటాం. సాతానికి అవకాశం ఇస్తూ ఉంటాం. దేవుడు నీ ప్రాణాన్ని ముట్టొద్దని ఏ శోధన వచ్చినా దేవుడు చెబుతాడు. ప్రాణం ముట్టడానికి అధికారం లేదు. యోబు ప్రాణం విషయంలో ఆలోచన చేశాడంటే నా ప్రాణం విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. నీ నోటిని మాటను బట్టి నీకు తీర్పు వస్తుంది. నీ నోటి మాటను బట్టి నీవు అపరాధివని దేవుడు ఎంచుతాడు. చాలాసార్లు దేవుడే మాకు ఈ స్థితి తీసుకొచ్చాడు, దేవుడే ఈ పరిస్థితి మాకు తెచ్చాడు అని చాలామంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు. కానీ తన ఘటాన్ని, తన నోటిని మాట్లాడుకొని ఎన్ని అనుకున్నా, ఎన్ని పశ్చాత్తాపడ్డా దేవుని విషయంలో మటుకు ఒక్క మాట దూషించలేదంటే యోబు దేవుడెందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎంత ఆత్మీయత కలిగి ఉన్నాడో. ఒకళ్ళు దూషించితే బ్రతకొచ్చు, బాగుపడొచ్చేమో, కానీ ప్రభు సాక్షిగా నిలబడలేం, ప్రభు సాక్షిగా బ్రతకలేం. ప్రభు నామానికి అవమానం తెచ్చే వాళ్ళంగా ఉంటాం. అందుకని నేను ఏ స్థితిలో ఉన్నాను, యోబు వలె పశ్చాత్తాపడు, సరిచేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడి తన చిత్తమే నెరవేరుస్తాడు. నీ ప్రాణం మీద అధికారం ఎవరికి లేదు. మనం నిజంగా చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం, కొత్త నిబంధన, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తదుముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. పౌలు యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. యేసు ప్రభు వలన పొందిన పరిచర్య తుదిముట్టించవాలని దేవుడి చేత ఒక పనికి నియమించబడ్డాడు, ఒక పాత్రగా ఉపయోగించబడుతున్నాడు. దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పని ముగించాలి, అంతే. దానికోసము నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయకుండా ప్రియమైనదిగా ఎంచుకోలేదు, ప్రియమైనదిగా కూడా నేను ఎంచుకోవట్లేదు.
దేవుని నిమిత్తం దేవుడు అప్పగించిన పనిని చక్కగా మనం చేయాలి. ఎవరికిచ్చిన తలంత, ఎవరికిచ్చిన పనిని, బాధ్యతను నువ్వు చేస్తే దేవుని దగ్గర నీకు గొప్ప ఘనత వస్తుంది. దేవుడి దగ్గర నువ్వు గొప్ప విలువైన వ్యక్తిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. అందుకని భక్తుడు అంటాడు, నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను నా పరుగును ప్రభువైన యేసుక్రీస్తు కొరకే. ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని ఇబ్బందులను పడినాయి, ఎన్ని శోధనలను పడినాయి, ఎన్ని రీతిగా ఆటంకాలు రాని, అభ్యంతరాలని, బలహీనతలు రాని, దేవుని కొరకే. నా ప్రాణము ప్రియమైనదిగా నేను ఎంచుకోలేదు. బైబిల్లో ఒక వ్యక్తి అంట, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు. ఇంకా అంటాడు ఇంకొక వ్యక్తి, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోమాక. రెండు వ్యత్యాసాలు చూస్తున్నాం. ఒకటి శరీర సంబంధమైన సంగతుల గురించి తన ప్రాణం ఆశపడుతుంది. రెండోది దేవుని ఆత్మ సంబంధమైన దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోవద్దని మాట్లాడుతున్నాడు దేవుడు. పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేక ఆటంకాలు కలిగించిన వాడు. ఇప్పుడు అదే పని కొరకు వాడబడుతూ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక ముందుకెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ ప్రాణం దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగపడాలి. చాలామంది ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. చచ్చిపోతామన్న భయంతో, శరీర బలహీనత వస్తే ఆ భయం ఎక్కువ వస్తుంది, బ్రతకాలని ఆశ వస్తుంది. దేవుడు చిత్తమైతేనే మనం ముందుకెళ్తాం, బ్రతుకుతాం. భయపడటం వల్ల ఏమొస్తుందంటే ఆపద వస్తుంది, అపాయం వస్తుంది. భయపడటం వల్ల దేవుని చిత్తం జరగదు. అందుకని భక్తుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ దేవుని సందులో పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయం, అదే అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూడండి, యెరూషలేం ప్రాంతంలో వెళ్తే ఆపద వస్తుంది, అపాయం వస్తుంది. ఆ సువార్త పనికి వెళ్ళొద్దని ఎన్నో ఆటంకాలు కలుగుతున్నప్పుడు బతిమలాడుకుంటున్నప్పుడు పౌలు అంటున్నాడు, యెరూషలేములో బాధించబడుటకు మాత్రమే గాక చనిపోవటానికి కూడా సిద్ధమే. ఉదయ ఆ స్థలానికి వెళ్తే నీకు ఆపద, అపాయము అని చెబితే సువార్త నిమిత్తం నేను చనిపోవటానికి సిద్ధమే. దేవుని కొరకు చనిపోవటానికి సిద్ధమే. దేవుని కొరకు చనిపోతాను, దేవుని కొరకు నేను చనిపోతాను. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఇతరులకి హానిగా ఉంటుంది. వారు ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళ వేడుపు వాళ్ళని ఏం చేస్తుందంటే అధైర్యాన్ని తీసుకొస్తుంది, కలవరాన్ని తీసుకొస్తుంది, ముందు అడుగు వేయలేని పరిస్థితులు కనపడుతుంది. అందుకనే మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిరారా, నేనైతే ప్రభు యేసు నామ నిమిత్తం యెరూషలేము బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటం కూడా సిద్ధంగా ఉన్నాను. ఆ కొండవారందరూ ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి పౌలు ఇంకా ముందుకు నడవడానికి సిద్ధపడుతున్నాడు. వారికి ధైర్యం చెబుతున్నాడు, ఈయన ధైర్యంగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనకు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోతే కృంగిపోతూ ఉంటాం. కాబట్టి మనకు మనమే ధైర్యం తెచ్చుకునే పరిస్థితి దేవుని సందులో ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా పౌలు మటుకు తనకు తాను ధైర్యం తెచ్చుకుంటున్నాడు, నేను నిలబడతానంటున్నాడు. వారికి కూడా ధైర్యం చెబుతున్నాడు, వారికి కూడా ఆదరణ చూపిస్తున్నాడు.
నువ్వు దేవుని కొరకు నియమించబడితే ఆ నియమం ప్రకారం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని బైబిల్ తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 9:24 మనం చూస్తే, కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమ కిరీటము పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చాలు. ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది, పందెములు ఉన్నాం మనం. అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం పొందేది ఒక వ్యక్తి. ఆ బహుమానం పొందినట్లు మనం పరిగెత్తాలి. కానీ వాళ్ళు పరిగెత్తే పరుగులు ఏముందంట? క్షయమైనది ఉంది. మనం పరిగెడుతున్నాం చూసావా, అది అక్షయమైన పోరాటం. అలాంటి పరుగు పరిగెత్తడానికి మితంగా ఉండాలి. మానవుడు ఒక క్రమబద్ధంగా జీవించాలి. వాక్యాన్ని అనుసరించి వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ఈ లోకంలో నువ్వు పడిన ప్రయాసకి బహుమానం ఉంది. ఈ లోకంలో నువ్వు పడిన ప్రతి కష్టానికి, కన్నీరుకి, వేదనకి, బలహీనతకి, రోగముకి, ఇదిగో శరీరం మీద వచ్చిన ప్రతి ఆపదకు ప్రభు సన్నిధికి వెళ్ళినాక నీకు ఒక మంచి బహుమానం, అక్షయ కిరీటం ఉంది. ఆపద వస్తే, అపాయం వస్తే చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే భక్తులు సహితము భయపడుతున్నారు. భక్తులు సహితం. ఎందుకంటే ఈ ప్రాణం పోద్దేమో అని. ఇదే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే. చెప్పటం బాగానే ఉంటుంది అనుకుంటాం మనం, జీవించటం కూడా బాగుండాలి. నువ్వు జీవించడం నేర్చుకుంటే అలా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు. గత కొంతకాలం క్రితం నేను హాస్పిటల్ ఉంటే అందరు చెప్పేశారు, ఐసీలో పెట్టేశారు, ఇంకా మరణమే అని. నేను దేవుని మీద మనసు పెట్టుకుని స్తుతించి ప్రార్థించుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చిన విశ్వాసులు కానీ సేవకులు కానీ చూసినప్పుడు వారు విన్నది వేరు, నన్ను చూసినప్పుడు తలంచింది వేరు. మనకే వస్తే ఆపదలు దేవుని బిడ్డలకే. యోబు పరీక్షిస్తున్నాడు, పరీక్షింపబడుతున్నాడు. యోబు భక్తుడు కదా, యోబును దేవుడు తప్పించవచ్చు. కానీ యోబు దేవుని సాక్షిగా నిలబడుతున్నాడు. ఇక్కడ పౌలు అక్షయ కిరీటం పొందటానికి మితముగా ఉంటున్నాడు. మితముగా తన శరీరాన్ని నిలగొట్టుకుంటున్నాడు. నేను భ్రష్టుడైపోకుండా, లోక సంబంధినిగా కాకుండా, భూ సంబంధమైన విషయాల్లో కాకుండా, ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను ముందుకెళ్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 ఇదివరకే నేను గెలిచిందనియు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతుందైనను నేను అనుకుంటలేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుచున్నాను. 14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఫిలిప్పీయులతో పౌలు మాట్లాడుతున్నారు. నేను ఇదివరకు గెలిచితనని అనుకోవట్లేదు. నేనేం చేయబడ్డానంటే దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుతున్నాను. దేని నిమిత్తం పట్టబడ్డాడు? తాను రక్షింపబడ్డాడు. అనేక మందిని ప్రభు కొరకు రక్షించాలి. అనేక మందిని ప్రభు యొక్క ప్రేమలోకి తీసుకురావాలి.
దానికోసం ఆయన పరిగెత్తుతున్నాడు. సమయం దొరికిన కొలది ఎంతమంది సేవకులు రాత్రింబవళ్ళు పరిచయం చేసి మరణించిన వారు ఉన్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళినవారు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు రాత్రింబవళ్ళు ప్రయాసపడ్డారు. ఇంకా ప్రయాసపడే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వారి గురి ఏమిటయ్యా అంటే, నేను దేని కొరకు పట్టుబడ్డాను దాని కొరకే, దేని కొరకు నన్ను పిలిచాడు దాని కొరకే. 14 అంటాడు, క్రీస్తునేసినందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే గురి ఉంది. ఎవరా గురి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వైపే మన గురి, ఆయన వైపే చూడాలి మనం. ఆయన మీదే నీ మనస్సు ఆలోచన కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే గురి తప్పిపోతుంటాం. ఒక దారికి వెళ్ళాల్సిన వ్యక్తి ఇంకొక దారికి ఆహ్వానించబడుతుంటాడు. ఆత్మల భారం కొరకు పరిగెత్తుంటే అపవాది నేను పాపపు ఆలోచనలకు తీసుకెళ్ళిపోయి పాపం చేయించి నేను ఆ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుద్ది. లోకాన్ని చూపించి నేను భ్రష్టు మనసులోకి తీసుకెళ్తూ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. నీకే అర్థమైతే, దేవునికి అర్థమైతే. సువార్త చేస్తున్నావు అనుకుంటావు, పరిచర్య చేస్తున్నావు అనుకుంటావు, కానీ పాపంలో పడిపోయావు. నీ గురి మారిపోయింది. ఉన్నతమైన పిలుపు పొందావు. ఉన్నతమైన పిలుపులో నిలబడవలసిన నీవు అపవాది ఆలోచనలకి మోసపోయావు. అపవాది ప్రేరేపణకు నువ్వు లోబడిపోయావు. అలాంటి వారి ప్రాణము దేవుని చేతుల్లో ఉండదు. అలాంటి వారి ప్రాణము కాపాడమని దేవుడు అడగాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు పశ్చాత్తాపడితే, నీ మనస్సు మార్చుకుంటే, నువ్వు దేవుని వైపు తిరిగితే, నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ దేవుని ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎంతోమంది సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది సరైన గురైన మార్గము కాదని గుర్తెరిగి చాలామంది తమ జీవితాలను సరి చేసుకుని సరైన గురిలోకి తీసుకొచ్చారు. అపవాది మోసం చేసింది, అపవాది నన్ను నష్టపరిచింది, నా జీవితాన్ని పాడు చేసిందని సరైన గురిలోకి వచ్చిన వారు కోకొల్లు ఉన్నారు. విశ్వాసులు కానీ ఇంకా భక్తులైన వారు ఎవరైనా. కాబట్టి బైబిల్ తెలియజేస్తుంది, నీ గురి ఏంటయ్యా అంటే దేని కొరకు పట్టబడుతున్నావో, దేని కొరకు నీవు సిద్ధపడ్డావో, ఏ గురి కలిగి ఉన్నావంటే యేసు యొద్దకే. ఒక విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు శిష్యులందరూ దానిలో ఉన్నప్పుడు యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ చూసి పోతామని భయపడ్డారు. యేసు ప్రభు అన్నాడు, నేనే, భయపడద్దు అన్నాడు. వారిలో పేతురు అంటాడు, నీవే అయితే నీళ్ళ మీద నడవటానికి నాకు అధికారం ఇయ్యి అన్నాడు. నడిచిరా అన్నాడు. పేతురు చక్కగా నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఎంత ఆనందమో. కొంతమంది పరిచర్యలకు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు. పరిచర్య చేయటానికి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడానికి ఎంత పాకులాడతారు. కొంతమంది బాప్తీసం తీసుకున్నప్పుడు ఎంత పరుగులు తీస్తూ మందిరానికి వస్తారు. ఎంత ఆసక్తిగా వాళ్ళు పరిచర్య చేస్తారు. కొంతకాలం ఇలా నడుస్తుండగా మరలా నేను బాగానే నడుస్తున్నాను అని దిక్కులు చూడటం ప్రారంభించాడు పేతురు. సముద్రం వైపు చూడటం ప్రారంభించాడు. అలల వైపు చూడటం ప్రారంభించాడు. గురి తప్పాడు. గురి తప్పటం వల్ల మునిగిపోయాడు. చాలామంది విశ్వాసులు ఈ దినాన పడిపోయి ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు చూస్తున్నంచే బాగానే ఉంటారు ఆత్మీయ జీవితంలో. వారు ఎప్పుడైతే పక్కకు తిరుగుతారో, ఎప్పుడైతే లోకం వైపు తిరుగుతారో, ఎప్పుడైతే లోకాశల వైపు తిరుగుతారో గురి తప్పిపోతావు. కనుక ఆత్మీయ జీవితంలో పడిపోతావు, మునిగిపోతావు, అవసరమైతే చచ్చిపోవాల్సి వచ్చింది.
దేవుని చిత్తమైతే బ్రతుకుతావు. అప్పటికి నీ ప్రార్థన అంగీకరించబడితే దేవుడు వచ్చి నిన్ను లేపుతాడంతే. అప్పటికి నువ్వు సరి చేసుకోగలిగితే. అల్ప విశ్వాసంతో దిక్కులు చూడొద్దు. యోబు ప్రాణం మీద దేవుడు అధికారం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరి ప్రాణం మీద దేవుడు అధికారం ఇవ్వడు. నువ్వు చేసిన భయము, నీకు కలిగిన ఆపదల భయం. శరీరం పాడైపోయింది. శరీరం ఏమైనా అయిపోని తాను మటుకు దేవునిలో నిలబడాలని నిర్ణయం కలిగి ఉన్నాడు. మనకు కూడా ఇలాంటి ఆపదల అపాయాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే శరీరాన్ని చూసి మనం భయపడిపోయి దేవునికి దూరం అవుతుంది. కానీ దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమే. అంతే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రాణం మీదకి అపాయం వస్తుంది. అందుకని నీ గురి అయిన యేసు వైపు నువ్వు చూడు. ఇంకా 2 తిమోతి 4:7-8 అంటాడు. 2 తిమోతి పత్రిక 4:7-8 మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. చాలండి. పౌలు జీవితంలో పోరాటాలన్నీ ముగించబడుతున్నాయి. తనంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించిందని, ఇక నేను ముగించేస్తున్నా. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకో. పేతురు మునిగిపోతుంటే ప్రభువా నన్ను కాపాడమంటే యేసుప్రభు అంటాడు, అల్ప విశ్వాసి అంటాడు. నువ్వెవరైనా సరే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొదట్లో ఏ విశ్వాసంతో ప్రారంభించావో అదే విశ్వాసం నువ్వు ఈ లోకాన్ని ముగించేంత వరకు ఉండాలి. అవిశ్వాసాన్ని తెచ్చుకుంటే ఆపదలు కోకొల్లలో నీ చుట్టూ ఉంటాయి. అవిశ్వాసముతో నడుస్తూ ఉంటే దేని కొరకు పోరాడుతున్నావా పోరాటంలో నువ్వు నిలబడలేవు. మధ్యలోనే ముగించబడితే మధ్యలోనే నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. 8వ వచనం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఇంకా అంటాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు ఆపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న అందరికీ ఇవ్వుతున్నాడట. ఎంత ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తున్నాడో. శ్రమలలో, శోధనలో, ఆపదలో, అపాయములో కృంగి ఏడుస్తున్న, దుఃఖపడుతున్న నీవు నీ కొరకు దాచబడిన ఆ బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకోవటానికి నీతిగల ప్రభు ఉన్నాడు. నీ కొరకు సిద్ధం చేశాడు. తను విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. నువ్వు చివరి దినం వరకు కాపాడుకో. వస్తుంది. ప్రాణం మీద ఎదురు అధికారం లేదు. ప్రాణం మీద లేదు. దేవుని ఇంత భయభక్తులు కలిగి మనం ముందుకు నడుస్తూ ఉంటే దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని బలపరుస్తాడని బైబిల్ తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36, 37 వచనాలు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములైన ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంభములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు
అడవుల్లోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగముల్లో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకమే వీళ్ళు ఏం చేసిందంటే శ్రమల పాలు చేసింది, ఖడ్గం పాలు చేసింది, రాళ్ల పాలు చేసింది, రంపాల పాలు చేసింది, వాళ్ళని శిక్షించింది, బాధ పెట్టింది. వాళ్ళు ఎన్నో ప్రయాసాలు పడుతూ ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకు నష్టపోయారు, ప్రభు కొరకు మరణించారు. అలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారికి ఒక రాజ్యం ఉంది. అట్టి రాజ్యములకు వాళ్ళని దేవుడు తీసుకెళ్తానికి అక్కడ ఒక ఇల్లు కట్టబడి ఉంది, అక్కడ ఒక నివాసం ఉంది. ఆ నివాసములకు వెళ్తానికి వాళ్ళు యోగ్యులు అని బైబిల్ తెలియజేస్తుంది. ఎంతో శోధించబడ్డారండి, ఎంతో ప్రాణాలు అర్పించారు, ఎంతో రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారండి. అయినా వాళ్ళు అనుకుంటారు ఈ లోకం యోగ్యమైనది కాదు, మనకు పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నివాసం, ఒక ఇల్లు కట్టాడు. అక్కడికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళాలి. ఇది కొద్దిపాటిదే, ఈ నివాసము కొద్దిపాటిదే. కాబట్టి ఆ నివాసములకు వెళ్తానికి అక్కడికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోగ్యులుగా సిద్ధపడుతున్నారు. యోగ్యమైన ప్రవర్తన కలిగి హింసలు పొంది బాధించబడుతూ యోబు నోట మాట రాని రీతిగా వీళ్ళు కూడా నాయన ఏ మాట రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. వీళ్ళు కూడా ఈ ఆత్మీయ జీవితంలో ప్రభు ఇలా చేసేటేంటి, ఇలా హింస పెడుతున్నాడేంటి, ఇలా రాళ్లతో కొట్టిస్తున్నాడు, కాపాడవచ్చు కదా, కాపాడితే నీ భక్తి ఏమిటో, నీ విశ్వాసం ఏమిటో, నువ్వు దేవుని రాజ్యానికి ఎలా సాక్షిగా వెళ్ళాలో అనే సంగతులు నీకు గ్రహింపు రావా. అందుకని వీళ్ళు యోగ్యమైన ఆ పరలోక పట్టణానికి సిద్ధపడినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. 55 యెషయా గ్రంథం 8-9 వచనాలు చూస్తే, నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు అంటాడు, నా త్రోవల వంటివి కాదు మీ త్రోవలు అంటాడు. దేవుడు చెబుతాడు, నేను తలంచేది ఒకటి, మీరు తలంచేది ఒకటి, నా త్రోవ వేరు, మీ త్రోవ వేరు. అందుకని తలంపులు మార్చుకొని దేవుని తలంపుల్లోకి రావాలి. నీ తలంపులు మార్చుకొని దేవుని యొక్క తలంపులోకి రావాలి, దేవుని త్రోవల్లోకి నువ్వు రావాలి. అప్పుడే నిజంగా నీవు దేవుని కొరకు వాడబడతావు. ఇంకా అంటాడు 9వ వచనంలో, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది ఆకాశం భూమికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఉన్నాయి. అందుకని మీరు మార్చుకొని ప్రభు వైపు తిరిగితే ప్రభు నీకు ప్రాణాన్ని ఆయన రాజ్యంలో ఉండటానికి అధికారం ఇస్తాడు. భూ సంబంధమైన వాటి కోసం తపన పడి పరుగులెత్తి ప్రాకులాడి చివరికి ఏది నీ వెనక రాదని నీకు అర్థమయ్యి ప్రభు రాజ్యంలో ఒట్టిగానే వెళ్ళాలి. దీనికోసం పాకులాడితే జీవితంలో ప్రభు రాజ్యాన్ని కోల్పోతావు. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టుకుంటే, నీ తలంపులు కలిగి ఉంటే, నీ మార్గాలు అలాగే ఉంటే ప్రభు రాజ్యానికి వెళ్తానికి నీకు ఏముండదంటే అవకాశమే ఉండదు. ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే నీ మార్గం మారాలి, నీ తలంపులు మారాలి. ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడే దేవుడి మహిమను, దేవుని గొప్పతనాన్ని మనం చూస్తాం. వాటిని అంటాడు దేవుడు క్రియలు. నీ క్రియలు మార్కో. చూద్దాం లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా
ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయం 26వ వచనంలో లూకా సువార్తలో మన ప్రాణం గురించి ఒక సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో నీకున్న తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య పిల్లలు అవ్వచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లవచ్చు, తన ప్రాణముకు సహా ద్వేషించుకుంటే నా శిష్యుడు. వాళ్ళ మీద ప్రేమ కలిగే కన్నా నీవు దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు చెప్పే సలహా ఏంటంటే స్వార్థాన్ని, ఆశల్ని, ఉద్దేశాల్ని తీసేసుకోవాలి. నీ స్వార్థపరమైన ఆలోచనలు, ఆశలు, ఉద్దేశాలు వదిలి బాధలను, కించపరిచే విషయాల్లో, పరీక్షల్లో నువ్వేం చేయాలంటే అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడాలి. స్వార్థంగా నువ్వు జీవించి పరిచర్లు కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటే దేవుని చిత్తము నీ దగ్గర నెరవేర్చబడదు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి ఖచ్చితంగా భూ సంబంధమైన అన్ని విషయాల కంటే దేవుని విషయంలో నువ్వు ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు శిష్యుడిగా మార్చబడాలంటే, దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలంటే నువ్వన్ని విషయాల్లో విడిచిపెట్టవలసిన సంగతి ఉందని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా అంటాడు కింద వచనములో, ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరాడు. శిలువ అనే సంగతికి వస్తే మనము ఆనందాన్ని, విడుదలను, ఆశలను త్యాగం చేయాలి. భూలోకంలో నీకు అనేకమైన ఆనందాలు కలగవచ్చు, వాటిని ప్రభు కొరకు విడిచిపెట్టాలి. కొన్ని విషయాల్లో నుంచి నువ్వు విడుదల పొందాలి. కొన్ని విషయాల్లో నువ్వు ఆశలు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేవుని సిలువను మోయటానికి నువ్వు యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉంటావు. ప్రభువులోని మనము ఆనందించే వరంగా ఉండాలి. ప్రభువులోని మనం జీవించే వరంగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. నిజంగా మనం యోబు గ్రంథంలో నిజంగా మనం చదివిన భాగాల్లో మనం చూస్తే ఈ భక్తుల జీవితాలు ఎలాగో సిద్ధపడినాయో దేవుని యొక్క రాకడకు మన బ్రతుకుల్లో కూడా, కుటుంబాల్లో కూడా యోబు వలె మనం ప్రభు సన్నిధిలో నిలబడటం చాలా సంతోషకరం. 3వ అధ్యాయం మనం చూస్తే యోబు గ్రంథం 24వ వచనం అంటాడు, ఎంత శ్రమపడ్డాడు అనేది. భోజనముకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. ఎంత బాధించబడుతున్నాడు చూడండి. భోజనానికి మారుగా నాకు నిట్టూర్పు కలుగుతుంది, నా మొరలు నీళ్ళ వల్లే ప్రవహిస్తున్నాయి. 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి 6:10. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేను ఎంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించదును. చూడండి, ప్రభు మాటలను బట్టి ఆదరణ, ప్రభు మాటలను బట్టే సంతోషం, ప్రభు మాటలను బట్టి నేను ముందుకెళ్తున్నాను. నా సొంత ఆలోచనతో శరీరం పాడైపోయినను, కొల్లిపోయినను, అది ఏమైనానో ప్రభు మాటలే నాకు ఆదరణ కలిగిస్తున్నాయని భక్తుడు తన బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. 13:8 మనం చూస్తే అక్కడ కూడా ఒక సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మురిగి క్షీణించినట్టు వాని చుట్టూ చిమ్మటి కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాడిని కనిపెట్టుచున్నావు. తను ఎలా ఉంటున్నాడు అనే సంగతి ఇక్కడ చాలా భయంకరంగా తన యొక్క
జీవితంలో తన యొక్క స్నేహితుల విషయాల్లో, తనుంటున్న స్థితి విషయాల్లో, పరిస్థితుల విషయాల్లో తన భక్తుడు ఎంత దీనాతి దీనమైన స్థితిలో ఉంటున్నాడో మనకు నేర్పిస్తున్నాడు. ఎంత యాతన పడుతున్నాడో యోబు మనకు దేవుడు చూపిస్తున్నాడు. అంత పరీక్షలో కూడా యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. చిన్న ఆపద వస్తే, భయంకరమైన శోధన వస్తే, భయంకరమైన శరీరం పాడైపోయే పరిస్థితులు వస్తే, కొన్నిసార్లు నీ అవయవాలు తీసివేస్తే నువ్వనే మాట ఏంటంటే, చాలామంది అనే మాట, దేవుడు అన్యాయం చేశాడండి. దేవుడు ఎప్పుడు అన్యాయమో చేయడు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, నువ్వు నిలబడాలి దేవుని కొరకు. యోబును పరీక్షించాడు, దేవుడు తిరిగి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతలు ఆశీర్వదించాడు. ఇవాళ నువ్వు కృంగిపోయి, నలిగిపోయి, పాడైపోయి, పడిపోయిన స్థితిలో బలహీనుడిగా ఉన్నావేమో, తిరిగి నిన్ను లేవనెత్తి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. నీ ప్రాణం ప్రభు కొరకు పెడతానికి కూడా సిద్ధపడాలి. ప్రభు కొరకు నిలబడాలి. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా ఆ నిలబడ్డప్పుడే సాతాను ఓడిపోద్ది, దేవుడు నిలబడతాడు. దేవుడికి మహిమ కలిగిద్ది. దేవుడికి మహిమ కలుగునట్లుగా మనం జీవితం జీవించినప్పుడే గణపరచబడతాం, బహుమానాలు పొందుకుంటాం, ప్రభు చిత్తము జరిగిస్తాం, ప్రభు కొరకు నిలబడతాం. శోధించబడుతున్న, బాధించబడుతున్న నీవు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది పరీక్ష. దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దీని తర్వాత నాకు మేలుంది. ఒకవేళ శరీరాన్ని బట్టి నువ్వు దూషించి, సనిగి గొనిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే దేవుడు నిన్ను రక్షించడానికి అవకాశం ఉండకపోవచ్చేమో. సాతాను నిన్ను ప్రేరేపిస్తుంటే మోసపోమాక. సాతాను నిన్ను అనేకమైన ఆలోచనలకు తీసుకెళ్తుంటే మోసపోమాక. దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున ఉన్నాడు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నువ్వు శోధనలు నిలబడితే ఆయనకు మహిమ వస్తుంది. నువ్వు ఆపదలు నిలబడితే ఆయనకు మహిమ వస్తుంది. కరువులో నిలబడితే మహిమ వస్తుంది. కష్టాల్లో నిలబడితే మహిమ వస్తుంది. మరణములో కూడా నిలబడితే మహిమ వస్తుంది. సాతాను పరలోక రాజ్యం చేరనీయకుండా ఎంతోమందిని పాడు చేస్తుంది, బలహీనలు చేస్తుంది, రోగులు చేస్తుంది, ఆపదలు తీసుకొస్తుంది, అపాయాలు తీసుకొస్తుంది. కొన్ని మనం చేసి తెచ్చుకుంటాం, కొన్ని సాతాను ద్వారా వస్తూ ఉంటుంది, కొన్ని దేవుడు సరిచేయటానికి మనల్ని చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనా మన ప్రాణం కాపాడబడిద్దని మటుకు దేవుడు రూఢిగా తెలియజేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, గురు యొద్దకు నువ్వు పరిగెత్తితే, ఇదిగో దేని కొరకైతే దేవుడు నిన్ను సిద్ధపరిచాడు దానిలో నువ్వు నిలబడితే, అలాంటి స్థితిలో నువ్వు ముందు కొనసాగితే, నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టినట్లయితే, నీలో స్వార్థం ఉంటే దాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ లోక ఆశలన్నీ గతించిపోతే దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడితే. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అతని ప్రాణం మీద ప్రాణం మాత్రముని ముట్టొద్దని సెలవిచ్చాడు దేవుడు. నీ ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావని, యోబుకు ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, కుటుంబాలను ఇచ్చావు, ఎంతో గొప్ప సంపదనిచ్చావు. అలాంటి పరిస్థితులలో దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. తల వంచి ప్రార్థన చేసుకో.
తల వంచి ప్రార్థన చేసుకో. పౌలు అంటాడు, యేసుక్రీస్తు పరిచర్య కొరకు తుది ముట్టించడానికే నాకు నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమించుకోలేదు. నీ ప్రాణం ఏం కోరుకుంటుంది? భూ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఈ లోకంలో గొప్పవాడుగా, ధనవంతుడిగా, యోగ్యుడిగా, బలవంతుడిగా, మంచి ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వాటితో పాటే శోధనల, బాధల, కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడి సాక్షిగా ఉండాలనుకుంటున్నాడు. సాక్షిగా ఉండాలి. ప్రభువుకు మహిమ తెచ్చే వ్యక్తిగా ఉండాలి. ప్రభువుకు మహిమ తెచ్చే వ్యక్తి. నీ జీవితం ప్రపంచానికి ఒక మాదిరిని చూపించాలి. యేసు ప్రభు కోరుకుంటుంది. ఒక మహిమ తెచ్చే వ్యక్తిగా, ప్రభుకి ఘనత తెచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ లోకంలో ఉండే వారిని చూసి వారి కొరకు ఆశపడి ప్రభుకు దూరం అవ్వక, వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు. దేవుని శిష్యుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది వాటి మీద దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. నీ కలవరాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ బలహీన దేవుడు చూస్తున్నాడు. ఈ రోగం దేవుడు చూస్తున్నాడు. ఇది శోధన కాలం, ఆపద్దినాలు, అపాయకరమైన దినాలు, శరీరము సహకరించిన దినాలు, రోగముతో పడిపోయిన దినాలు. ప్రభు వైపు చూడు. ప్రభు నీ పరిస్థితిని మారుస్తాడు. రెండంతల ఆశీర్వాదం ఈ లోకం. పౌలు వలె ప్రభు రాజ్యాన్ని సిద్ధపడు. పేతురు వలె అటు ఇటు చూడమాక. అటు ఇటు చూస్తే మునిగిపోతావు. దేవుడు కాపాడితే బ్రతుకుతావు. దేవుడు విడిచిపెడితే మరణం అయిపోతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన నోటి మాటల్లో కూడా పాపం చేయలేదు. అందుకే ఇంత గ్రంథాన్ని యోబు నిమిత్తం దేవుడు సిద్ధపరిచాడు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. సమయంలో దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు నీకు బాప్తిసం ఇచ్చాడు? ఎందుకు నీ పాపములు కడిగాడు? సుఖం కోసమా? లోకం కోసమా? పాపం కోసమా? కాదు కాదు. ప్రభు మహిమార్థంగా నిలబడాలి. ప్రభు చిత్తము జరిగించాలి. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే స్థితిలోకి రావాలి. ఆయన ఈ లోకము కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకము కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ లోకము కొరకు అవమానం పరచబడ్డాడు. అవమానాలు, నిందలు, బాధలు, అదిగో ఎన్నో పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. సమస్తం ప్రభుకి మహిమ కలుగుతుంది. ముందు కొనసాగితే నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు గుండెల మీద చేయి వేసుకొని నేను ప్రభు కొరకు బ్రతుకుతానని నిర్ణయం చేసుకో. ప్రభు ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాడో, ఏ ఉద్దేశంతో నన్ను రక్షించాడో ఆ ఉద్దేశంతో నేను ముందుకు కొనసాగుతాను. ఆపదల, అపాయాల, బలహీనతలు, రోగాలు, రాకమానము శరీరంలో ఉన్న నీ ఆత్మీయ స్థితిని ఇతరులకు మాదిరిగా ఉంచడానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభువా,
కృప కలిగిన దేవా, మా ప్రాణాల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నావో ఈ రాత్రి మాతో మాట్లాడు. నిన్ను నమ్ముకున్న వారు వారి ప్రాణాలు లెక్క చేయకుండా చనిపోవటానికైనా ఇష్టపడ్డారు ప్రభు, నువ్వు అప్పగించిన పని చేయటానికి. శరీరం పాడైపోయి చీకిపోయినా ఏమంటాడు, నా దేవుని కనులారా చూస్తాను. ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైన రాజ్యానికి సిద్ధపడు. దాని కొరకు నడువు, దాని కొరకు మాట్లాడు, దాని కొరకు జీవించు. పరిశుద్ధుడా, నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకో. ఎవరైతే ఈ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారన్న స్థితిని, పరిస్థితిని మార్చండి. వారికి కావలసిన ప్రతి ఆత్మీయతను శుద్ధపరచండి. పడిపోయింటే లేవనెత్తండి. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం దయచి, శోధనలో కన్నీరుంటే వారికి విడుదల దయచి. తిరిగి నీ సొంతల పేతురు వలె నిన్ను పిలిచి పశ్చాత్తాపడి అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి రావటానికి మీరు కృప చూపించండి. ప్రతి ఒక్క హృదయం మార్చబడినట్లుగా భూసంబంధమైన మనుషుల వైపు చూస్తూ ఆత్మీయతను చెడగొట్టుకునేవారు కాకుండా వారందరికంటే నేను ఎక్కువ ప్రేమించి నీ మాట విని నీ శిష్యులుగా నీ పరిచయంలో నిలబడే వారికి ఉండటానికి సహాయం చేయి. ఎవరైతే ఆపదలు అపాయములు ఉన్నారో, కన్నీళ్ళు ఉన్నారో, భయముతో ఆందోళనలు ఉన్నారో, అపవాది చేత శోధించబడుతున్నారో వారు నీ వైపు చూసే కృప దయచేయండి. నీ వైపు చూసే కృప దయచేయి. వారి మాటలను బట్టి దూషించారేమో, వ్యర్థమైన ఆలోచనతో, వ్యర్థమైన నడకలతో, వ్యర్థమైన మాటలతో నీ నామానికి అవమానం తెస్తున్నారేమో. సరి చేసుకునే అవకాశం దయచేయండి. సరి చేసుకునే అవకాశం దయచేయండి. క్షమించండి ప్రభు. మా ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో యోబు గ్రంథం నుంచి మాతో మాట్లాడారు. నీ కొరకు జీవించేవారుగా, బ్రతికేవారుగా, నీ రాకడకు ఇదిగో మేము నిలబడేవారుగా, నీ ప్రత్యక్ష కొరకు ఎదురు చూసేవారికి అందరికీ మీరిచ్చే ఆశీర్వాదం పొందుకునేవారంగా ప్రతి ఒక్కరు నిలబడ్డట్లుగా సహాయం చేయి. నీ పిలుపుని అందుకొని వచ్చిన నీ సేవకులవని, విశ్వాసులవని భక్తులు ఎవరైనా నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నవారు, ఇంకా నీ కొరకు నిలబడుతూ వాడబడతానికి సిద్ధపడుతున్నవారు, కన్నీట్లో దుఃఖంలో ఉన్నవారికి, వేదనలు ఉన్నవారికి, అయ్యో మా స్థితిని మేము పాడు చేసుకోవాలని సరి చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి ప్రభావ మీరు కార్యం జరిగించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుతున్న నాయన ముఖ్యమంత్రిని, మంత్రులని, ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు, పోలీసు వారిని, మున్సిపాలిటీ వారిని, నర్సులను బట్టి, డాక్టర్లను బట్టి, కలెక్టర్ గారిని బట్టి, ఈ విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తున్న సేవకురాలు, సేవకులను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసాలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన భయాలతో, కలవరాలతో కొంగిపోయిన వారిని కూడా మీరే విడిపించి క్షేమాన్ని కలిగించు. ఈ దినము వేటి కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు, వేటి విషయంలో సహాయం కోసం చూస్తున్నారు. అలాంటి వారందరూ మీరు దర్శించండి. అలాంటి వారందరూ మీరు బలపరచండి. వారి ప్రతి అవసరకర తీర్చి క్షమాన్ని కలిగించి నిత్య మహిమకు వారసులుగా ఉండడానికి సహాయం చేయి. మరొక సమయం చిత్తమైతే నీ బిడ్డలతో కలిసి ఉండడానికి సహాయం చేసి నీ కృపలో ప్రతి మాట ఆశ్చర్యకరంగా, మేలుకరంగా మార్చండి తండ్రి. నీ చిత్తమే జరిగినట్లుగా నీ ప్రేమలో ముందు కొనసాగి కృప మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ లైవ్లో ఉన్న వారికి, వింటున్న వారికి, ప్రతి ఒక్కరికి మేలు చేసి ఆస్వాదించి బలపరిచి నడిపించును గాక. దేవుడే మనందరికి తోడైండి మన ప్రాణాలని కాపాడి నెమ్మదినిచ్చును గాక. ఆయన చిత్తమే నెరవేరినట్లుగా కృప చూపించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక.